వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మీడియా ముందుకు వచ్చారు. తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కక్ష సాధింపులు రాజకీయాలు పెరిగిపోయాయని, అభివృద్ధిని గాలి కొదిలేసి ప్రతిపక్షాన్ని అణచివేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. అక్టోబర్లో వస్తే లక్షల మంది రైతులు నష్టపోతే రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల, రూపాయిలా ఎవరికి ఇప్పటికీ కూడా. ఎప్పుడు ఇస్తారో అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కూడా కనీసం వీళ్ళ నోట్లో నుంచి ఒక్క మాట రాదు. రాష్ట్రంలో ధరల స్థిరీకరణ నిధి కోసం ఏకంగా మా ప్రభుత్వ హయాంలో 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఏకంగా 7,500 కోట్ల రూపాయలు వెచ్చించి 5 ఏళ్లలో రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పి ఆ ప్రతి ఎకరాను ఆ ప్రతి గ్రామంలోనూ ఈ క్రాప్ చేసి ఏ రైతుకైనా కూడా తన వేసిన ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆ ఆర్బీకే పరిధిలోనే సీఎం యాప్ అని, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని, మార్క్ఫెడ్కు జేసీని జాయింట్ కలెక్టర్ను జాయింట్ ఎండీగా చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేస్తూ ఎప్పుడు రేటు పడిపోయినా కూడా ఆదుకుంటూ ఏకంగా 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకే పరిధిలో పోస్టర్లు పెట్టేవాళ్ళం. ఇదిగో ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర అని, ఈ రేటు కన్నా తక్కువగా ఎక్కడైనా వస్తే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అని చెప్పి రైతులకు భరోసా ఇచ్చేవాళ్ళం. దళారీల వెన్నులో వణుకు పుట్టించేవాళ్ళం. అంతకన్నా తక్కువ రేటుకు తీసుకునేదానికి ఎవడైనా సాహసిస్తే వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళం. 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులను ఆడుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి కోసం కేవలం 300 కోట్ల రూపాయలు ఖర్చు కేటాయింపులు చేశారు. ఇంత దారుణమేందయ్యా అని చెప్పి రైతులంతే ఇంత చులకనేందయ్యా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా నిలదీస్తూ అడిగితే దాని మీద కూడా ఒక్క మాట లేదు. పైగా ఎదురుదాడి. గత ఏడాది వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు, శనగలు, సజ్జలు, మిర్చి, టమాటో, చీని, పత్తి అన్ని పంటలకు ధరలు పూర్తిగా పడిపోయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి మనసు లేదు, పట్టించుకొని ఆదుకునే కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి. ఆశ్చర్యం కలిగిస్తుంది. 7,500 కోట్లతో మేము ఆదుకున్న పరిస్థితి చూసి వీళ్ళు అరకొరగా 300 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేసే తీరును చూసినప్పుడు, నెల రోజుల క్రితం 26,000 ఉన్న మిర్చి రేటు ఈరోజు 18,000కు పడిపోయింది. అయినా పట్టించుకునేవాడు ఎవడు లేడు. శనగ ఎంఎస్పి రేటు 5,875,
రైతులు 5,000 కూడా రాని పరిస్థితులు రైతులు అమ్ముకుంటా ఉన్నారు. 5,000 కూడా రైతులు గిట్టడంలా, పట్టించుకునే పరిస్థితి లేదు. మొక్కజొన్నకు ఎంఎస్పి 2,400 రూపాయలు ఎంఎస్పి అయితే రైతులు 1,400-1,500 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ఒక్క పంట మీదనే దాదాపుగా రైతులు నష్టపోతా ఉన్న ఈ 1,000 రూపాయలను లెక్కేసుకుంటే ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు 3,500 కోట్లు నష్టపోతా ఉన్నారు. అయినా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేది లేదు. అరటి, మళ్ళీ ఈ సంవత్సరం కూడా అరటి టన్ను 5,000కు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో 30,000 రూపాయలు టన్ను అమ్ముకున్న పరిస్థితుల నుంచి ఇప్పుడు 5,000 రూపాయలకు తెగనమ్ముకుంటా ఉన్న పరిస్థితి. మరోవైపు టమాటో ధరలు కిలో 2 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఈరోజు. ఇవే కాకుండా బత్తాయి, సజ్జ, వాటర్ మెలను, మస్క్ మెలను, ఈ అన్ని పంటల పరిస్థితి, పండ్ల పంటల పరిస్థితి ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉంటామని చెప్పి 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. 300 కోట్లు కాదు 3,000 కోట్ల రూపాయల ధర స్థిరీకరణ నిధి పెడతాము, తోడుగా ఉంటాము అని చెప్పాల్సిన నోట్లో నుంచి కనీసం నోరు మెదపలేదు.